యేసుప్రభు వారు అయితే బాగు చేయగలుగుతాడు అని చెప్పి రావడానికి ఎలా వస్తారంటే మనస్ఫూర్తిగానే వస్తారు, హృదయపూర్వకంగానే వేడుకుంటారు, ప్రార్థన చేయండి అయ్యా అని. అప్పుడు వాళ్ళు కూడా హృదయపూర్వకంగానే మొరపెడతారు, ఈ బాధ పోవాలి ప్రభు అని. బాధ పోయిన తర్వాత, స్వస్థపరిచిన తర్వాత ఉపదేశ క్రమానికి లోబడరు. వాళ్ళు అనుకున్నది జరిగిన తర్వాత ఉపదేశ క్రమమునకు లోబడరు. రోమా 6:17 ఏమని వ్రాయబడి ఉంది? ఆ ఉపదేశ క్రమమునకు మీరు హృదయపూర్వకముగా లోబడిన వారై. అంటే ఏంటి? మనం దేవుణ్ణి అంగీకరించాలి. దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు అద్భుతం జరిగించాడు, దేవుడు మొర ఆలకించాడు. ఇవన్నీ దేవుడు ప్రేమ చేత మన ఎడలు చేస్తున్న కార్యాలు.